నమస్కారం. ఇప్పుడు ఒక చిన్న కథ చెప్తాను. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను, దేని గురించి మాట్లాడుతున్నాను మీకే అర్థమైపోతుంది. ఇంట్లో ఒక తాగుబోతు ఉండేవాడట. వాడి పని ఏంటి అంటే తాగుడు పండుడు అంతే. ఇక బయట లోకం తెలియదు. ఇంట్లో వాళ్ళు ఏం తింటున్నారు, ఎట్లున్నారు ఏం తెలియదు, ఏం పట్టించుకోడు. ఆ ఇంట్లో వాళ్ళ మీదకి పక్కింటి వాళ్ళు చొరపడడానికి ప్రయత్నిస్తున్నారని, ఆ ఇల్లు వీళ్ళకి కావాలి అని మెల్లిమెల్లిగా పాగాలు వేస్తున్నారని ఇంట్లో ఉండే తాగుబోతుకు తెలీదు. ఎందుకంటే ఎప్పుడు తినుడు పనుడు. కానీ తాగుడు మత్తు దిగినప్పుడు ఇంట్లోళ్ళ మీదకి తిరిగి వదులుతాడు. ఎందుకు పనికి మాల లొల్లి పెట్టుకుంటున్నారు, గెలికి కయ్యం ఎందుకు పెట్టుకుంటున్నారు అరుస్తాడు ఇంట్లోళ్ళ మీదకి. ఆ ఇంటికి కాపలా కాస్తూ ఫైట్ చేయకపోతే ఆ ఇంట్లో వాళ్ళు ఉండడానికి ఆ ఇల్లే ఉండదన్న సంగతి ఆయనకు అర్థమైతలేదు. ఇప్పటికే నేను దేని గురించి మాట్లాడుతున్నానో మీకు అర్థమైందచ్చు. నేను మరొకసారి చెప్తా. ఇల్లు అంటే భారతదేశం, పక్కింటోళ్ళంటే చైనా, పాకిస్తాన్, మన శత్రు దేశాలు. మన కోసం ఫైట్ చేసేది మన ఆర్మీ వాళ్ళు. ఇంకా తాగుబోతు ఎవరు ఇక్కడ అనేది నేను చెప్పనక్కర్లేదు. ఎవరి మీద ఒర్లుతున్నారు అని ఘడన్నమాట సంగతి. దేశ సరిహద్దుల్లో ఎండనక వాడనక రాత్రనక పగలనక కుటుంబాన్ని వదిలేసి మనం ఇక్కడ నవ్వుతుండాలి అని చెప్పి, మన దేశం బాగుండాలి అని, అందరూ సంతోషంగా ఉండాలని వాళ్ళ అహర్నిశలో అక్కడ కష్టపడుతుంటే, దేశ సరిహద్దుల్లో ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా వాళ్ళు దేశం కోసం వీరమరణం పొందుతుంటే, మన దేశంలో ఉన్న తాగుబోతు పాకిస్తాన్ని చైనాని వెనకేసుకొస్తున్నాడు. మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఫర్ ది ఫస్ట్ టైం ఎవర్ మన సైన్యానికి కావలసిన మనోధైర్యాన్ని, ఆయుధ సాయాన్ని ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. అవర్ ఇండియన్ ఆర్మీ నౌ ఈస్ ద స్ట్రాంగెస్ట్ ఎవర్. దిస్ ఈజ్ మై కంట్రీ అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై ఓన్ ఆర్మీ బ్రదర్స్. సో డోంట్ డేర్ టు స్పీక్ ఎ వర్డ్ ఆన్ దెమ్. రాజకీయాలు, పదవులు, డబ్బు ఇవన్నీ దేశం సుభిక్షంగా సురక్షితంగా ఉన్నంత వరకే. సో డోంట్ క్రాస్ యువర్ లిమిట్స్. థింక్ ట్వైస్ బిఫోర్ యూ కమెంట్ ఆన్ మై కంట్రీ అండ్ మై ఆర్మీ మెన్. భారత్ మాతా కీ జై. జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.